ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వచ్చినటువంటి కేటీఆర్ ని తనతో పాటుగా లాయర్ ని కూడా లోపలికి అనుమతించాలని కోరిన నేపథ్యంలో పోలీసులు లాయర్ ని అనుమతించకపోవడంతో ఈరోజు ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. తిరిగి తెలంగాణ భవన్ చేరుకున్నారు ఆయన. అయితే ఏసీబీ ఆఫీసు వద్ద అధికారులతో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏఎస్పీ మాజిద్ ఖాన్ కి తన స్టేట్మెంట్ ని రిటర్న్ డాక్యుమెంట్ రూపంలో ఆయన ఏకంగా ఒక డాక్యుమెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏకంగా ఆయన ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఏసీబీ ఆఫీస్ ఎదుట ఖాన్కి ఆయన ఈ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం, తన స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు, రిసీవ్డ్ అని చెప్పి. సో నేనైతే నా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తున్నాను, నేను ఇది సరిపోరు, సంతృప్తిగా లేదనంటే మళ్ళీ ఏసీబీ పిలిస్తే వస్తాను, కానీ నా అడ్వకేట్ ఉంటేనే లోపలికి వస్తాను, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాను అంటూ కూడా కేటీఆర్ తేల్చే పక్క నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఒకసారి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏసీబీకి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మీకు చూపిస్తున్నాం మేము. దాంట్లో చాలా క్లియర్గా కొన్ని కేసు నెంబర్స్ ఉన్నాయి, ఆ కేసు నెంబర్స్ డేట్ కూడా ఉన్నాయి. సో దీంట్లో చివరిగా హియరింగ్ జరిగింది 31/12/2024, అంటే సుమారుగా 31 డిసెంబర్ 2024 రోజు చివరి హియరింగ్ జరిగింది. ప్రజెంట్ తీర్పు రిజర్వ్లో ఉంది. ఒకవైపు తీర్పు రిజర్వ్గా ఉన్న నేపథ్యంలో నన్ను ఈ రకంగా స్టేట్మెంట్ కోసం రమ్మడం, విచారణ కోసం రమ్మడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫర్నిష్ ద ఇన్ఫర్మేషన్, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ని తీసుకురమ్మని మీరు చెప్పారు. మీరు చెప్పండి ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, నా దగ్గర ఏమున్నాయని మీరు గమనించారు, ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. అప్పుడు నేను తీసుకొస్తాను నా దగ్గర డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఏంటనేది కూడా. అట్ ద సేమ్ టైం నా అడ్వకేట్ని లోపలికి రావడానికి కోసం మీరు అనుమతించలేదు కాబట్టి నేను అడ్వకేట్తో పాటుగా లోపల రావాలనుకున్నాను. అడ్వకేట్ అనుమతించలేదు కాబట్టి నేను రాలేదు. నాకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారంగా నేను అడ్వకేట్ తీసుకొచ్చేటువంటి హక్కు నాకుంది, నేను రాకుండా అడ్డుకున్నారు. సో ఒకవైపు హైకోర్టులో ఫైనల్ హియరింగ్ అవ్వకముందే, జడ్జిమెంట్ రాకముందే మీరు రకంగా విచారణ పిలవడం అనేది కొంత అసంబద్ధంగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చి ఆ స్టేట్మెంట్లో ఆయన ఇవ్వడం జరిగింది.